హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో 9th క్లాస్ మ్యాథమెటిక్స్ పైన వీడియోస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ వీడియో అనేది 9th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఫస్ట్ చాప్టర్ అయిన నెంబర్ సిస్టంలోని వీడియో అనమాట. ఇది వచ్చి పార్ట్ 4, అంటే ఆల్రెడీ 3 పార్ట్స్ అయిపోయినాయి. ఆ 3 పార్ట్స్ వీడియోస్ మీరు పార్ట్ 1 నుండి చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో, అంటే ఇక్కడ మీకు 9th క్లాస్ ఫస్ట్ చాప్టర్ అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే పార్ట్ 1కి వెళ్తారు. పార్ట్ 1 నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో ప్రీవియస్ వీడియో లింక్ ఉంటుంది. అదేవిధంగా కంప్లీట్ చాప్టర్ లిస్ట్ కూడా ఎండింగ్లో ఉంటాయి. అక్కడ నుండి కూడా మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. ఓకే, ఈ విధంగా మనము 9th క్లాస్లోని అన్ని చాప్టర్స్ పైన వీడియోస్ చేస్తాం. ఆ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సరే, ఇంకా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 1.3లోని ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లము, దీనిలో 6 రోమన్స్ ఉన్నాయి, అంటే 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సబ్ ప్రాబ్లమ్స్. ఆ 6 ప్రాబ్లమ్స్ నేనే చెప్తాను. ఎవరైతే ఇంతకుముందు వీడియో చూసుంటారో, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చెప్పాను కదా, ఆ వీడియో చూసుంటారో వాళ్ళు ఈజీగా చేసేయగలరు. అలాంటి వాళ్ళు మేము చేస్తామనే వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియో ఇక్కడే ఆపి ఈ ఫస్ట్ ప్రాబ్లంలో ఉన్న 6 ప్రాబ్లమ్స్ మీరే చేసిన తర్వాత వీడియో చూడటం బెటర్ అనమాట. ఓకేనా? సరే, ఇంకా స్టార్ట్ చేద్దాం. అసలు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూశారంటే, రైట్ ది ఫాలోయింగ్ ఇన్ ది డెసిమల్ ఫార్మ్. సే వాట్ కైండ్ ఆఫ్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఈచ్ హ్యాస్. అంటే ఇక్కడ ఫ్యాక్షన్స్ ఇచ్చాడు. ఆ ఫ్యాక్షన్స్ని మనము డెసిమల్ ఫామ్లో రాయాలి. డెసిమల్ ఫామ్లో రాసిన తర్వాత 3 టైప్స్లో డివైడ్ అవుతుందని చెప్పా కదా, అందులో ఏ టైప్ కిందకు వస్తుంది అది మనం మెన్షన్ చేస్తే సరిపోదు. సో ఫస్ట్ వన్ చూస్తే 36/100, అంటే 36ని మనం 100తో డివిజన్ చెయ్యాలి. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ చూడండి, 100 టేబుల్లో 36 ఉందా? పోనీ బిలో 36 ఉందా? లేదు కదా. కాబట్టి ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? 100 3s 300. సో సబ్ట్రాక్షన్ చేస్తే 60 వస్తుంది. ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి ఒక 0 పెట్టుకునేదానికి మనకు ఆప్షన్ ఉంది. సో 0 పెట్టుకుంటాం. ఇప్పుడు ఏమి 100 6 600. సో ఆన్సర్ ఎంత వస్తుంది? సబ్ట్రాక్షన్ చేస్తే 0 రిమైండర్ వచ్చింది కాబట్టి ఇదేమవుతుంది? టర్మినేటింగ్ డెసిమల్. ఏం డెసిమల్? టర్మినేటింగ్ డెసిమల్. అయితే ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూడండి. ఈ పాయింట్కి లెఫ్ట్ సైడ్ నెంబర్ లేదు, రైట్ సైడ్ డెసిమల్స్ ఉన్నాయి కానీ లెఫ్ట్ సైడ్ నెంబర్ లేదు. లేదంటే అక్కడ 0 ఉన్నట్టు. ఓకేనా? అంటే దేర్ఫోర్ 36/100 అంటే 0.36. సో ఇట్ ఈస్ టర్మినేటింగ్ డెసిమల్. అంటే అయిపోయింది. చాలా సింపుల్ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇది చేద్దాం. ఇదేమవుతుంది? 1ని 11 టేబుల్తో చెయ్యాలి డివిజన్. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మనకి డినామినేటర్లో ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్తో డివిజన్ చెయ్యాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు చిన్న నెంబర్తో డివిజన్ చేయాలని. అందువల్ల క్లారిటీగా నేను మెన్షన్ చేస్తాను. ఇలాంటి ఫ్యాక్షన్ ఫామ్లో ఉండే వాటిని డివిజన్ చెయ్యాలంటే డినామినేటర్లో ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ టేబుల్ని మనం యూజ్ చేసి డివిజన్ చెయ్యాలి. క్లియర్? ఓకే. సరే, ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా మనకు డివిజిబుల్ కాదు కాబట్టి పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాం. అప్పుడు 11తో 10 ఇక్కడ వచ్చింది. 11 టేబుల్లో 10 ఉందా? చాలామంది లేదనుకుంటారు. అందువల్ల ఏం చేస్తారు? ఎలా? మళ్ళీ ఇంకో 0 పెట్టుకొని చేసుకుంటారు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో కన్ఫ్యూజ్ లేకుండా సింపుల్గా చెప్తా చూడండి. 11 0s 0. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? 10. సో పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇప్పుడు 0 పెట్టుకుంటాం. ఎప్పుడు కూడా చూడండి, పాయింట్ ఉంది అంటే ఒక 0 ఆటోమేటిక్గా వస్తుంది. వచ్చిన తర్వాత ఖచ్చితంగా సబ్ట్రాక్షన్ చేయాలి. 2 zeros ఒకేసారి రాయకూడదు.
ఒక పాయింట్కి ఒక జీరోనే. సో ఇక్కడ పాయింట్ పెట్టాను కాబట్టి ఒక జీరో పెట్టాను. సో ఇంకా డివిజన్ చేసేటప్పుడు ముందు చేసేస్తాం. దేంతో 11 జీరోజా జీరో చేసేయచ్చు. చేసేస్తే అంతా 10 సబ్ట్రాక్షన్ అయింది. సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత వచ్చిన దానిలో ఉండేదన్నమాట ఈ 10లో ఉండే జీరో. సో పాయింట్ ఉంది కాబట్టి ఇంకో జీరో పెట్టు. ఇప్పుడు ఏమవుద్ది 11 9s are 99. సో సబ్ట్రాక్షన్ చేస్తే 1. సో పాయింట్ ఉంది కాబట్టి ఒక జీరో. మళ్ళీ ఏమవుద్ది 11 zeros are 0. సబ్ట్రాక్షన్ చేస్తే 10. మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి ఇంకో జీరో. మళ్ళీ 11 9s are 99. 9s are 99. చూడండి మళ్ళీ రిపీట్ అవుతా ఉంది. అదే ప్రాసెస్ రిపీట్ అవుతా ఉంది. అంటే ఏమి రిపీట్ అవుతుంది 09 09 09 అలా రిపీట్ అవుతా ఉంది. కాబట్టి ఏం రాయొచ్చు therefore 1/11 ఎలా రాస్తామంటే 0.09 బార్ అని రాయొచ్చు. అయితే ఇక్కడ చూడండి పాయింట్కి లెఫ్ట్ సైడ్ నెంబర్ లేదు, రైట్ సైడ్ డెసిమల్స్ మాత్రమే ఉంది. సో నెంబర్ లేదంటే జీరో ఉన్నట్టు. ఓకేనా. చూడండి ఇక్కడ ఆగిపోరా, రిమైండర్ జీరో రారా. జీరో వచ్చిందంటే టర్మినేటింగ్ డెసిమల్, అది జీరో రాలేదు కాబట్టి ఇదేమంటాము ఇట్ ఈస్ నాట్ ఏ నాన్ టర్మినేటింగ్. నాట్ కాదు, గుర్తుపెట్టుకోండి, నాన్ టర్మినేటింగ్. అండ్ చూడండి 09 09 09 రిపీట్ అవుతుంది కదా, కాబట్టి అండ్ రిపీటింగ్ లేదా ఏమనొచ్చు రికరింగ్ డెసిమల్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఓకే. సరే ఈ రెండు రాసుకోండి, మిగిలినవి కూడా మనం చేద్దాం. ఫస్ట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ థర్డ్ వన్ మీరు గమనిస్తే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చారు. సో ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి. అంటే చూడండి 4 1/8ని ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అనేది ఒకసారి చూస్తే, మీరు పైన వచ్చి ప్లస్ సింబల్ వేసుకోండి, కింద వచ్చి ఇంటూ సింబల్ వేసుకోండి, అప్పుడు మీకు ఈజీగా వస్తుంది. సో ఎంత 8 × 4 8 4s are 32 ప్లస్ 1 33. సో ఎంత వస్తుంది 33/8. ఓకేనా. 4 1/8 అనే మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేస్తే 33/8. ఓకే. అయితే ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తాను. ఒకవేళ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి, అది ఎలాగో కూడా ఒకసారి చెప్తాను, ఎందుకంటే మీరు సబ్జెక్ట్ తెలిసి పెట్టుకోవడం బెటర్ అందువల్ల. సరే ఎలా అంటే చూడండి 33/8 ఉంది కదా. సో దీన్ని డివిజన్ చేశామంటే ఏమని 33ని 8తో డివిజన్ చేస్తాం. 8 4s are 32, సబ్ట్రాక్షన్ చేస్తే 1. సో ఇంకా డౌన్ చేసుకొని నెంబర్ లేదు. సో ఇంత అయిపోయింది. చూడండి ఈ సింబల్ పెట్టుకోండి 4 1/8 ఇంతే, ఇంకేం లేదు అక్కడ. చాలా డెడ్ ఈజీ. ఓకేనా. మీరు చిన్నప్పుడు నేర్చుకొని ఉంటారు, కానీ కొంతమంది మర్చిపోయి ఉంటారు. మీకు సబ్జెక్ట్ రావాలని చెప్పాను, ఇంకేమి. సరే ఇక్కడికి వద్దాం. సో ఇప్పుడేమి 33ని 8తో డివిజన్ చేయాలి. 4s are 32, సబ్ట్రాక్షన్ చేస్తే 1, ఇక్కడ పాయింట్ పెట్టుకుంటాం 0. 8 1s are 8, సబ్ట్రాక్షన్ చేస్తే 2, పాయింట్ ఉంది కాబట్టి 0. మళ్ళీ ఏమి 8 2s are 16, సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత 4. సో పాయింట్ ఉంది కదా, ఆటోమేటిక్ ఇంకో 0 వస్తుంది. 8 5s are 40, రిమైండర్ ఎంత 0. సో రిమైండర్ 0 వచ్చిందంటే టర్మినేటింగ్ డెసిమల్. therefore 4 1/8 is equal to 4.125. ఓకేనా. ఇట్ ఈస్ టర్మినేటింగ్ డెసిమల్. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. అదేంటంటే ఇక్కడ చూడండి పాయింట్కి రైట్ సైడ్ ఉండే డెసిమల్స్ని చాలామంది మిస్టేక్గా ప్రొనౌన్సియేషన్ చేస్తారు, అంటే చెప్పడం జరుగుతుంది మిస్టేక్గా. అదేమంటే ఇక్కడ అందరూ 125 అంటారు, 4.125, అది తప్పు.
పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్స్ని ప్లేస్ వాల్యూస్తో మెన్షన్ చేసి చదవాలి. పాయింట్కి లెఫ్ట్ సైడ్. అదే రైట్ సైడ్ ఉండే వాటిని డెసిమల్స్ అంటారు. ఆ డెసిమల్స్ని ఎప్పుడు సపరేట్ చేసి చదవాలి. అంటే దీన్ని ఎలా చదవాలంటే 1 to 5 1 to 5 అలాగే చదవాలి. ఓకేనా? ఇది చాలామంది తెలియదు, అందువల్ల చెప్తాను. సరే, ఇప్పుడు దీనికి వద్దాం. దీన్ని చూశారంటే దీన్నేమి 13తో డివిజన్ చేయాలి. దేన్ని? 3ని. సో ఇక్కడ డివిజిబుల్ కాదు కాబట్టి పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాం. సో 13 2s 26. ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్తాను చూడండి. ఇక్కడ మనకి వస్తే డెసిమల్ 0 రావాలి, అప్పుడు టర్మినేటింగ్ డెసిమల్. లేదా రిపీటింగ్ ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఎక్కడ సార్ ఐడెంటిఫై చేయడం? మీకు మామూలుగా అయితే కోఎఫిషియంట్లో తెలిసిపోద్ది. ఇంకో విధం ఉంది, అది రిమైండర్ ద్వారా కూడా తెలుస్తుంది. రిమైండర్ 0 కాకుండా వచ్చిన రిమైండర్ మళ్ళీ అక్కడ ఒక చోట రిపీట్ అవుతుంది. అక్కడ మనం కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు చూడండి, సబ్ట్రాక్షన్ చేసామనుకోండి 4 వస్తుంది. సో సబ్ట్రాక్షన్ చేస్తే 4 వచ్చే నెంబర్ ఎక్కడన్నా ఉందేమో మళ్ళీ వెళ్ళే దారిలో చూడాలి. అంటే డివిజన్ చేసేటప్పుడు ఏదో ఒక స్టెప్లో ఈ మారి 30 26 4 ఈ 3 రిపీట్ అయిందా? రిపీట్ అయిందంటే అక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా పోవాలి. ఎందుకంటే అక్కడి నుంచి మనకు స్టార్ట్ రిపీటింగ్ అయినట్టు. ఒకవేళ అది రాలేదంటే రిమైండర్ 0 వస్తుంది. ఓకేనా? ఏదో ఒకటి జరుగుతుంది. ఏది జరగలేదంటే నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ కిందకు వస్తుంది. ఓకేనా? సరే, ఇక్కడ చూద్దాం. ఏమి 0 ఉంది కాబట్టి 0 3s 39 సబ్ట్రాక్షన్ చేస్తే 1 వచ్చింది. సో పాయింట్ ఉంది కాబట్టి 0. అయితే 13 టేబుల్లో 10 లేదు, అప్పుడు ఏం చేస్తాము? 13 0s 0 సబ్ట్రాక్షన్ చేస్తే 10. ఇప్పుడు పాయింట్ ఉంది కాబట్టి 0. 13 7s 91. 13 7s 91 సబ్ట్రాక్షన్ చేస్తే 9. పాయింట్ ఉంది కాబట్టి 0. 13 6s 78. సో సబ్ట్రాక్షన్ చేస్తే 2 1. సో పాయింట్ ఉంది కాబట్టి 0 వస్తుంది. 13 9s 117. సో సబ్ట్రాక్షన్ చేస్తే 3. సో పాయింట్ ఉంది కాబట్టి 0. సో 13 2s 26 సబ్ట్రాక్షన్ చేస్తే 4. సో 4 రిమైండర్ వచ్చింది. ఇంతకుముందు వచ్చింది, గుర్తుపెట్టుకోమన్నా. సో ఇక్కడ చూడండి, ఒకవేళ గుర్తు లేదు అనుకుంటే ఎప్పుడైతే ఇక్కడ 2 వేసామో దాని తర్వాత ఇక్కడ ఏముంది చూడండి 3. సో దీని తర్వాత 3 వచ్చిందా చెక్ చేద్దాం. 0 వస్తుంది. సో 3s 39. సో వచ్చింది చూడండి 3, అంటే రిపీట్ అవుతా ఉంది. రిపీటింగ్ డెసిమల్స్ అనమాట. కాబట్టి ఏం రాస్తాం? దేర్ఫోర్ 3/13 ఈజ్ ఈక్వల్ టు పాయింట్కి లెఫ్ట్ సైడ్ నెంబర్ లేదు కాబట్టి 0 పాయింట్. ఈ ప్రాబ్లంలో చూస్తే పాయింట్కి లెఫ్ట్ సైడ్ నెంబర్ ఉంది కాబట్టి 4 పాయింట్. ఇక్కడ లేదు కాబట్టి 0 పాయింట్. ఎంత? 2 3 0 7 6 9. తర్వాత 2 3 వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి రిపీట్ అనమాట. ఎన్ని 6 డెసిమల్స్ రిపీట్ అవుతుంది. అవ్వచ్చు, ఎన్ని డెసిమల్స్ కాడ నుంచి అన్నా రిపీట్ అవ్వచ్చు. మినిమం 1 డిజిట్ కాడ నుంచి రిపీట్ అవుతుంది. ఓకేనా? 1 డిజిట్తో కూడా మనకు అయ్యింది. మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో చూసుంటే 1.3 0.3 మన ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంది కదా, 4th ఎగ్జాంపుల్, ఆ మోడల్ అన్నమాట. ఓకేనా? సరే, ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు దీని పేరు రాయాలి. ఏమిది? ఇట్ ఈస్ నాన్ టర్మినేటింగ్ అండ్ రికరింగ్. రిపీటింగ్ అనొచ్చు, రికరింగ్ డెసిమల్ అని కూడా అనొచ్చు. ఓకేనా? ఇది ఆన్సర్. ఓకే, నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ 5th 1 6th 1 చూద్దాం. అయితే చూసే ముందు మీకు నేను చెప్పేదేమి, ఆల్రెడీ మీకు చెప్పాను, వీడియో ఆపి ట్రై చేయండి. అలా ఎవరన్నా ట్రై చేయకుండా అంటే కనీసం ఇక్కడన్నా వీడియోని ఆపి 2 ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి, తర్వాత నేను చెప్తాను. ఓకేనా? దాంతోపాటు ఇంకో విషయం ఏమంటే దీనికి ఇంకో పద్ధతిలో కూడా చెప్తాను, అది కూడా తెలుసుకోవాలి. ఓకేనా? ఇంకో టెక్నిక్ ఉంది. దీన్ని ఏం టెక్నిక్ అనేది ప్రాబ్లం చెప్పేటప్పుడు చెప్తాను. సరే, ఇంకా చూస్తాం. ఎవరన్నా చేస్తుంటే బెటర్, మీకు సబ్జెక్ట్ వస్తుంది, అందువల్ల పదే పదే నేను చెప్పేది. సో ఇక్కడేమి 2ని 11తో డివిజన్ చేయి. సో కాదు కదా, కాబట్టి ఫస్ట్ పాయింట్ పెట్టుకుంటాం 0. సో 11 1s 11.
సబ్ట్రాక్షన్ చేస్తే 9. సో పాయింట్ ఉంది కాబట్టి 0. 11 8 జార్ 88. సబ్ట్రాక్షన్ చేస్తే 2. పాయింట్ ఉంది కాబట్టి 0. 11 1 జార్ 11. సబ్ట్రాక్షన్ చేస్తే 9. సో రిపీట్ అయింది చూడండి. అంటే 180 రిపీట్ అవ్వాలి. ఒకసారి చెక్ చేద్దాం. 0 జా 11 8 జా 88. మళ్ళీ సబ్ట్రాక్షన్ చేస్తే 2. సో రిపీట్ అవుతుంది. ఇదే రిపీట్ అవుతుంది. అంటే ఏమి 2/11. దేర్ఫోర్ 2/11 ఈజ్ ఈక్వల్ టు పాయింట్కి లెఫ్ట్ సైడ్ నెంబర్ లేదు. సో 0.18 బార్ అంటే 18 రిపీట్ అవుతుంది. కాబట్టి ఇదేమి ఇంతకు ముందు రాలేదు. ఇట్ ఈస్ నాన్ టర్మినేటింగ్ and recurring. ఓకేనా? రికరింగ్ డెసిమల్. సో ఇక్కడికి వద్దాం. మామూలుగా ఫస్ట్ నార్మల్ మెథడ్లో చెప్పేస్తా, తర్వాత టెక్నిక్ ఏంటి అనేది కూడా చెప్తాం. సో దీన్ని 329ని 400 టేబుల్తో డివిజన్ చేయాలి. ఇక్కడ మీరు 400 టేబుల్లో బాగా ఆలోచిస్తే 4 తర్వాత 2 జీరోస్ ఉన్నాయి. ఆల్ జీరోస్ కదా. నెంబర్ ఏదన్నా ఉంటే మాత్రం ఈ పద్ధతిలో చేయకూడదు. ఓకేనా? సరే, ఏమి 4 అంటే 4 టేబుల్ తెలిస్తే చాలు, చేసేయచ్చు. 4 టేబుల్ తెలిస్తే చాలు. సో ఇక్కడ దీనికన్నా చిన్నదే కాబట్టి పాయింట్ పెట్టుకొని ఫస్ట్ 0 పెట్టు. సో ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ 0 కదా. ఇక్కడ కూడా లాస్ట్ 2 డిజిట్స్ మనం చూడకుండా గమనించామంటే ఇది 32 అవుతుంది. సో 4 టేబుల్లో 32 ఎప్పుడు వస్తుంది? 8 జా 32. పక్కన 2 జీరోస్ కదా. 4 8 జా 32. 2 జీరోస్ ఉంటాయి కాబట్టి 2 జీరోస్. సబ్ట్రాక్షన్ చేస్తే 90. ఒక పాయింట్ ఉంది కాబట్టి 0 వచ్చేస్తుంది. సో ఇప్పుడు 2 జీరోస్ చూడకూడదు. ఏం చూడాలి? 9 మాత్రమే. 9 లేదు, లెస్ దాన్ 9 ఉంది. అంటే 4 2 జార్ 8. సో 2 జీరోస్. సబ్ట్రాక్షన్ చేస్తే 100. సో పాయింట్ ఉంది కాబట్టి 0. ఇప్పుడు 2 జీరోస్ చూడకండి, 10 మాత్రమే చూడండి. సో 4 2 జారు 8. జీరోస్ 2. సబ్ట్రాక్షన్ చేస్తే 2 జీరోస్. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 0. సో ఏమి 4 20 ఉంది. సో 4 5 జా 20. 2 జీరోస్. సబ్ట్రాక్షన్ చేస్తే 0. సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి టర్మినేటింగ్ డెసిమల్ అంటే 329/400 ఈజ్ ఈక్వల్ టు పాయింట్కి లెఫ్ట్ సైడ్ నెంబర్ లేదు అంటే 0 ఉన్నట్టు 0.8225. సో ఇట్ ఈస్ టర్మినేటింగ్ డెసిమల్. అంతే, అయిపోయింది ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు టెక్నిక్ చూద్దాం. ఓకే, ఈ టెక్నిక్ తెలిసి పెట్టుకోవడం బెటర్ అనమాట. ఫ్యూచర్లో ఎక్కడైనా వాడచ్చు, ఎలాగైనా వాడచ్చు. ఇప్పుడు ఏముంది? 329/400ని నేను ఎలా రాసుకుంటానంటే 329/4 × 100గా రాసుకోవచ్చు. సో దీన్ని మళ్ళీ అగైన్ ఎట్లా రాస్తామంటే 329/4 × 1/100. సో 321 × 1 అంటే 329 వస్తుంది. ఎనీ నెంబర్ ఇంటూ మల్టిప్లికేషన్ ఇంటూ 1 చేసామంటే సేమ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టేబుల్స్ వచ్చు కదా. 1 1 జార్ ఎంత? 1. 2 1 జారు 2. 3 1 జారు 3. 4 1 జారు 4. 5 1 జారు 5. అదేవిధంగా 10 1 జారు 10. 17 1 జారు 17. 20 1 జారు 20నే. అంటే ఏ నెంబర్ని 1తో మల్టిప్లికేషన్ చేసినా అదే నెంబర్ వస్తుంది కాబట్టి ఇలా రాసు. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీన్ని డివిజన్ చేసుకుంటాం. నార్మల్గా డివిజన్ ఇలా చేసుకున్నామంటే ఇది ఖచ్చితంగా ఎలా వస్తుందంటే 82.25 × 1/100 ఇలా వస్తుంది. నాకు ఎలా తెలుసు? ఇక్కడ ఉండేది అదే డివిజన్. ఓకేనా? సరే, ఒకవేళ తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తా చూడండి. మీరు సబ్జెక్ట్ మొత్తం తెలుసుకోవాలన్న ఉద్దేశంతో చెప్తాను. 4 8 జా 32. సబ్ట్రాక్షన్ చేస్తే 0 9 డౌను. 4 2 జారు 8. సబ్ట్రాక్షన్ చేస్తే 1 పాయింట్ పెట్టుకుంటాం 0 పెట్టుకుంటాం. 4 2 జారు 8. సబ్ట్రాక్షన్ చేస్తే 2 పాయింట్ ఉంది కాబట్టి 0.
4 5 ఆర్ 20 సబ్ట్రాక్షన్ చేస్తే 0. చూడండి సేమ్. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ అగైన్ మల్టిప్లికేషన్ చేస్తాం. సో దీన్ని ఇలా రాసుకున్నాం. ఇప్పుడు దీన్ని మళ్ళీ మల్టిప్లికేషన్ చేసిన సేమ్ 82 ఇంటూ 25/100. ఓకేనా? 1తో కదా మల్టిప్లికేషన్, వాల్యూ పాయింట్ ఉండే ఎలా ఉన్నా అలాగే వస్తుంది. ఇప్పుడు డినామినేటర్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 1 10 100 1000 10,000 ఏంటో తెలుసా ఇవి? ప్లేస్ వాల్యూస్. అలాంటి ప్లేస్ వాల్యూస్ ఉన్నప్పుడు, ముఖ్యంగా 0తో ఉన్నప్పుడు పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్ మూవ్. పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. ఎన్ని ఎన్ని మూవ్ అవ్వాలి? 1 డిజిటా, 2 డిజిట్సా, 3 డిజిట్సా, ఎన్ని డిజిట్స్ మూవ్ అవ్వాలనేది ఎక్కడ తెలుస్తుందంటే నెంబర్ ఆఫ్ జీరోస్. ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి పాయింట్ 2 డిజిట్స్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఉంది కదా పాయింట్. సో లెఫ్ట్ సైడ్ 2 డిజిట్స్ మూవ్ అవుతుంది. అంటే 8 ముందుకు వస్తుంది. వచ్చి ఏమవుతుంది? 0.8225గా వస్తుంది. అదే ఆన్సర్ చూడండి. ఓకేనా? 2 జీరోస్ ఉంది కాబట్టి 2 డిజిట్స్ లెఫ్ట్కి మూవ్ అవుతుంది. 3 జీరోస్ ఉంటే 3 డిజిట్స్ లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. 1 జీరో ఉంటే 1 డిజిట్ లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. ఫ్యూచర్లో ఎక్కడైనా వస్తుంది, ఎలాగన్నా వస్తుంది. వచ్చిన ప్రతిసారి నేను చెప్తాను, ఇబ్బంది లేదు. ఓకే, సరే, నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. అయితే ఈ ప్రాబ్లం స్టార్ట్ చేసే ముందు మీకు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. అదేమంటే ఈ క్వశ్చన్ చూసారా, కొంచెం లెంత్గా ఉంది. నార్మల్గా మ్యాథ్స్లో కొన్ని క్వశ్చన్స్ చిన్నవిగా ఉంటాయి, ఇంకొంచెం లెంతీగా ఉంటాయి, ఇంకొన్ని క్వశ్చన్స్ అయితే ఇంకా లెంతీగా ఉంటాయి. సో మీరేం చేస్తారు, చాలామంది క్వశ్చన్ నెంబర్ వేస్తారు, పేజీ నెంబర్ వేస్తారు. సో అలా చేస్తే మీకు మ్యాథ్స్లో ప్రాబ్లమ్స్ అనేవి అర్థం కావు. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీకు మ్యాథ్స్ ఎగ్జామ్, మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. అక్కడ మీకు క్వశ్చన్ నెంబర్, పేజీ నెంబర్ ఇస్తే మీరేం చేస్తారు? క్వశ్చన్ ఆన్సర్ చేయగలరా ఇచ్చిన క్వశ్చన్కి? ఎందుకో, ఎగ్జామ్కి టెక్స్ట్ బుక్ అలో లేదు. సో మీరేం చేస్తారు? చేయలేరు. అదేవిధంగా ఇప్పుడు మన దగ్గర నోట్బుక్లో అలా ఉందనుకోండి, మన టెక్స్ట్ బుక్ దారిపోయింది. లేదా టెక్స్ట్ బుక్ అనేది ఇంట్లో పెట్టేసాం, స్కూల్లో కూర్చొని ఉన్న నోట్బుక్తో ఎలా తెలుసుకుంటారు ఆ క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఎలా చేయాలనేది? సో తెలియదు. అందువల్ల నేను చెప్పే సజెషన్ ఏమంటే, క్వశ్చన్ ఖచ్చితంగా రాసుకోండి. చిన్నదైనా పెద్దదైనా, ఎంత పెద్దదైనా క్వశ్చన్ రాసుకోండి, దాని కిందే ఆన్సర్ చేయండి. అప్పుడే మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఆ క్వశ్చన్లో ఏ స్టెప్లు యూజ్ చేసుకొని ఆన్సర్ చేస్తూ ఉంటారు, అది మీకు క్లారిటీగా వస్తుంది. ఇలా చేయడం వల్ల మీకు మ్యాథ్స్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఎటువంటి ప్రాబ్లమ్ని ఏ టైంలో ఎక్కడ ఏ విధంగా యూజ్ చేయాలని క్లారిటీ వస్తుంది. సో నేను నా స్టూడెంట్స్కి ఎప్పుడు చెప్పేది ఇదే, క్వశ్చన్ రాయండి, టైం పట్టినా పర్వాలేదు. మీరు టైం వేస్ట్ అని మాత్రం అనుకోకండి క్వశ్చన్ రాయడం వల్ల. అలా అనుకోవడం వల్లే మనకి మ్యాథ్స్ అనేది రాదు. ఓకేనా? అందువల్ల నాకు కూడా టైం పట్టినా పర్వాలా, ప్లేస్ ఎక్కువ అయినా పర్లేదు, క్వశ్చన్ రాసిన తర్వాతే నేను ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా? ఇది మాత్రం దయచేసి మర్చిపోకండి. క్వశ్చన్ రాయండి, ఆన్సర్ చేయండి. ఓకే, సరే. సో నేను క్వశ్చన్ రాసిన, మీరు రాసుకోండి. ఇప్పుడు ఆ క్వశ్చన్ ఒకసారి చదివితే ఇక్కడ ఏమి ఇచ్చాడు? యూ నో దట్ 1/7 ఈజ్ ఈక్వల్ టు 0.142857 బార్. అంటే మనకు తెలుసు అంట. మనకు ఎలా తెలుసు దాని వాల్యూ? ఎలా తెలుసు అంటే, మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేసాం. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసాం. సో ఎగ్జాంపుల్ 10లో ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసాం. అందువల్ల మనకు తెలుసు అని చెప్పాం. ఒకవేళ ఎగ్జామ్లో ఇచ్చినా సరే ఈ వాల్యూ ఇచ్చే మీకు మిగిలిన క్వశ్చన్ కంటిన్యూటీ చేస్తాం. ఒకవేళ ఇవ్వలేదంటే ఏం కనుక్కోవాలి, ఎలా కనుక్కోవాలో నేను చెప్తాను, ఇబ్బంది లేదు. సరే, తర్వాత క్వశ్చన్ చూడండి. కెన్ యూ ప్రిడిక్ట్ ది వాట్ ఈస్ ది డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 2/7, 3/7, 4/7, 5/7, 6/7 ఆర్ వితౌట్ యాక్చువల్లీ డూయింగ్ ది లాంగ్ డివిజన్? అంటే లాంగ్ డివిజన్, నార్మల్గా డివిజన్ చేసి కదా కనుక్కుంటాం, అలా చేయకుండా చేయాలంట. ఎలా చేస్తామా అంటే, ఇంతకుముందు యూజ్ చేశాను చూడండి టెక్నిక్, ఆ టెక్నిక్లో కొంత భాగాన్ని ఇక్కడ యూజ్ చేసుకొని చేస్తాం. ఓకే, సరే, అది నేను చెప్తాను. ఒకవేళ ఇవ్వలేదంటే ఈ వాల్యూ ఏం చేయాలి చెప్తానన్నా కదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే అన్నిటికీ డినామినేటర్స్ ఏముంటాయి? 7.
కాబట్టి మనం 1/7. ఒకవేళ 7 కాదు 8 ఉంది, డినామినేటర్లో అన్నిటికీ 8 ఉన్నింది. అప్పుడు మనం కనుక్కోవాల్సిన డెసిమల్ వాల్యూ, ఈ డెసిమల్ వాల్యూ ఎంత అంటే 1/8. ఒకవేళ 25 ఉంది, ప్రతి నెంబర్లోనూ 25 ఉంది, అప్పుడు ఏం చేయాలి? 1/25 కనుక్కోవాలి. అంటే డినామినేటర్ ఏదైతే ఈక్వల్గా ఉంటుందో దానికి న్యూమరేటర్ కామన్ 1. ఎందుకు 1 అంటే ఇంతకుముందు చెప్పా కదా, ఏ నెంబర్నైనా సరే 1తో మల్టిప్లై చేస్తే సేమ్ నెంబర్ రిపీట్ అవుతుంది. అందువల్ల న్యూమరేటర్ని 1గా ఉంచి డినామినేటర్ మాత్రం ఆ కామన్గా ఉన్న వాల్యూ కనుక్కోవాలి. సో ముందు 1/7 సపరేట్గా 7తో 1ని డివిజన్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో సపరేట్ మీరు చేసే పేపర్లోనే బుక్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మార్జిన్ చేసుకుంటాం కదా, ఇలా మార్జిన్ తీసుకొని ఈ డివిజన్ ఇక్కడ వేసుకో, ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్. క్వశ్చన్లో ఇవ్వకపోతే, ఇస్తే హ్యాపీగా చేసుకో. ఓకేనా? ఎలా అంటే గివెన్ అని పెట్టి గివెన్ దట్ ఏమిచ్చాడు? 1/7 ఈజ్ ఈక్వల్ టు 0.142857 బార్. సో ఇప్పుడు మనం ఏం చేయాలో ఆ స్టెప్ రాయాలి. ఏం చేయాలి? కెన్ యూ ప్రిడిక్ట్ అన్నాడు, కానీ ఇప్పుడు ఏమి వి మనం చేస్తాం. వి కెన్ ప్రిడిక్ట్. ఐ కెన్ ప్రిడిక్ట్ అనకూడదు, ఎందుకంటే ఇది నువ్వు ఒకటివే చేయడం లేదు. మీ క్లాస్మేట్స్ అందరూ, మన డిస్టిక్లో ఉండే వాళ్ళందరూ, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మన స్టేట్లో ఉన్న వాళ్ళందరూ, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈ ప్రాబ్లం కనిపించిన వాడంతా చేస్తాడు. అందువల్ల వి అని, ఓకేనా? ఐ అనుకో. సరే, వీ కెన్ ప్రిడిక్ట్ వాట్ ఈస్ ది డెసిమల్ expansion of 2/7, 3/7, 4/7, 5/7, 6/7. ఓకేనా? మళ్ళీ అబ్బామని 7/7 రాశారు లేదు, అక్కడ ఇచ్చింది ఎంతవరకు అంతవరకు. సో ఇందులో నుండి 2/7ని రాస్తాం. సో ఇక్కడ ఏం చేయొచ్చు? 2 × 1/7 అంటే న్యూమరేటర్లో ఉండే నెంబర్ని బయట తీసేసి దాన్ని 1/7గా రాసాం. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తాం? 2 × 1/7 అంటే 0.142857 బా. సో 2తో దీన్ని మల్టిప్లై చేస్తాం. ఓకేనా? జాగ్రత్తగా చేయాలి. సో నేను 2 ఇక్కడ పెట్టుకొని చేస్తాను. 2 7s are 14, 1 4, 2 5s are 10, 10 1 11, సో 1. ఓకేనా? 2 5 8s are 16, 1 17, 1 7. 2 2s are 4, 1 5, సో 1 తీసి 2 4s are 8, 2 1s are 2, సో పాయింట్ కాదు, 2 0s are 0. సో 6 డిజిట్స్ ముందు పాయింట్ 1 2 3 4 5 6, సో పాయింట్ ఇది. పాయింట్ తర్వాత ఉండేవంతా రిపీట్. అంతే, అయిపోయింది. ఇదే మరి అన్నీ చెయ్యాలి. ఓకేనా? ఎవరన్నా చేస్తామంటే వీడియో ఇక్కడ ఆపి ఈ 5 అదే ఈ 4 మీరు చేసిన తర్వాత వీడియో చూడండి, నేను ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా? సరే, ఇంకా నేను చెప్తా చూడండి. ఎవరన్నా చేస్తుంటే బెటర్. 3 × 1/7, సో 3 × 0.142857 ఇంటూ ఈ పక్క 3 years. ఓకేనా? జాగ్రత్తగా మల్టిప్లికేషన్ చేస్తాం. ఇక 3 ఇంటూ చేసేసా కదా, అందువల్ల ఇక్కడ ఇంటూ వేసిన గబామని తుడిపేసిన. నేను సపరేట్గా వేసుకొని చేద్దాం. ఎందువల్ల అంటే నార్మల్గా దీన్ని 3 ఈ పక్క పెట్టుకొని చేస్తాం, కానీ క్వశ్చన్లో అలా లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేద్దాం. 3తో 3 7s are 21, 2, 3 5s are 15, ఒక 2 17, సో 1 7. సో 3 8s are 24, 24 1 24 1 25, సో 2 5. 3 2s are 6, ఒక 2 6, 3 2s are 6, ఇది ఒక 2 8, సో ఇది కూడా 3 4s are 12, 1, 3 1s are 3 1 4, సో ఎన్ని 6 డిజిట్స్ ముందు 1 2 3 4 5 6 డిజిట్ ముందు పాయింట్, దాని ముందు 0. సో ఈ 6 డిజిట్స్ ఏమి రిపీటింగ్ అవుతాను. సో నెక్స్ట్ 4/7 చదువు. 4/7,
సో ఇక్కడ నుంచి చేద్దాం, ప్లేస్ సరిపోద్దో లేదు. 4/7 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 1/7 దట్ ఈక్వల్ టు 4 ఇంటూ 1/7 అంటే 0.142857. సో ఫోర్త్ మరి 4 7s are 28 2 4 5s are 20, ఇది ఒక 2 22 2 4 8s are 32, అదొక 2 30. సో 3 0 4 2s are 8, ఇది ఒక 3 11 1 4 4s are 16 1 17 4 1s are 4 1 5. సో 6 డిజిట్స్కి ముందు పాయింట్ 0 ఈజ్ ఈక్వల్. సో ఇదంతా. నెక్స్ట్ 5/7. ఇక్కడ 6 డిజిట్స్ కదా బార్ ఉంది, అందువల్ల 6 డిజిట్స్గా బార్ కొడతాను. ఓకేనా. 5 ఇంటూ 1/7. సో 5 ఇంటూ 0.142857. 5తో చెప్పు. 5 7s are 35 3 5 3 5 5s are 25, ఇది ఒక 3 28 2 5 3 8s are 40, అదొక 2 42 5 2s are 10 4 14 1 5 4s are 20, అదొక 1 21 5 1s are 5, అదొక 2 7. 6 డిజిట్స్కి ముందు పాయింట్ 6 డిజిట్స్కి ముందు పాయింట్. సో ఇక్కడ 0 6 డిజిట్స్కి బాల్ అంతే అయిపోయింది. నెక్స్ట్ 6/7 దట్ ఈక్వల్ టు 6 ఇంటూ 1/7. 6 ఇంటూ 0.142857 ఇంటూ 6 6 7s are. ఇలా చేసుకో, ఇలాను చెయ్యొచ్చు, కానీ కన్ఫ్యూజ్ అవుతారని నేను పక్కన వేసుకొని చేస్తాను అంతే. 6 7s are 42 4 6 5s are 30, అదొక 4 34 3 6 8s are 48, అది ఒక 3 51 5 3 6 2s are 12 1 17 6 4s are 24 1 25 6 1s are 6, అదొక 2 8. సో 6 డిజిట్స్కి ముందు పాయింట్ 0 6 డిజిట్స్కి బాల్ అంతే అయిపోయింది. ఇది ఆన్సర్. ఓకేనా. వితౌట్ డివిజన్ మనం చేసాం, అంటే మల్టిప్లికేషన్ యూస్ చేసాం. ఓకేనా. రాసుకొన్నిట్టుగా. ఇక్కడ మీకు ఒక మిస్టేక్ జరిగింది, అది నేను చెప్తాను చూడండి. అదేం లేదు, జస్ట్ మల్టిప్లికేషన్. ఇక్కడ 4 వస్తుంది, 0 రాశి. అంటే ఏం జరిగిందంటే అడిషన్లో చిన్న మిస్టేక్. సారీ. 4 7s are 28 2 8 4 5s are 20, అదొక 2 22, ఇక్కడ 2 వేసిన 2 4 8s are 32, అవునా. 32 2 యాడ్ చేస్తే ఎంత 34. సో 3 ఇక్కడ 4 వేయాలి. నేను 34 అని గబామని 0 పెట్టేసిన. ఓకేనా. ఆ కంటికి నాకు 0 కనిపించింది పెట్టేసిన. ఆ మిస్టేక్ మీకు చెప్పాలని వీడియోలో ఖచ్చితంగా నేను మెన్షన్ చేసి చెప్తా ఉంటాను. ఓకేనా. మీకు ఎటువంటి మిస్టేక్ జరగకూడదన్న ఉద్దేశం. ఓకే. సరే, నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంలో 3 రోమన్స్ ఉంటాయి. ఈ 3 ప్రాబ్లమ్స్ మనమే చేద్దాం. అయితే ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో చేసిన మోడల్స్, అంటే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చెప్పాను కదా. ఎగ్జాంపుల్ 6 7 8. ఓకేనా. ఎగ్జాంపుల్ 6 7 8 9 ఇదే మోడల్ ప్రాబ్లమ్స్ యాజ్ ఇట్ ఈస్. సో మీరు చేయగలరు. వీడియో ఆపి మేము చేస్తామనే వాళ్ళు హ్యాపీగా చేయొచ్చు. ఓకేనా. నేనైతే 3 ప్రాబ్లమ్స్ నేను చెప్తాను. ఓకే. సరే, ఇక్కడ చూడండి. ఎవరన్నా ఆఫ్ చేస్తుంటే బెటర్, చెప్తా ఉండా మీకు సబ్జెక్ట్ వస్తుంది. సో ఫస్ట్ లెట్ ఏమిచ్చాడు, x ఈజ్ ఈక్వల్ టు 0.6 బార్. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, x ఈజ్ ఈక్వల్ టు 6 6 6 6, ఒక 4 డిజిట్స్ రాస్తాం. ఓకేనా. బార్ అంటే రిపీట్ అయిన డిజిట్స్ ఎన్ని ఉన్నాయి, 1 డిజిట్ ఉంది. 1 డిజిట్ అంటే 1 0 ఉండే నెంబర్ ఏంటి 10. ఓకేనా.
1 డిజిట్ రిపీట్ అయితే 10 తీసుకుంటాం. 2 డిజిట్స్ రిపీట్ అవుతా ఉందంటే 100, 3 డిజిట్స్ అంటే 1000. ఓకేనా? ఆ బారే రిపీట్ చేసేది. ఓకేనా? సో 10 కాబట్టి మల్టిప్లయింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ 10. ఓకే, 10తో మల్టిప్లై చేస్తాం. అంటే 10 ఇంటూ ఎక్స్ దట్ ఈక్వల్ టు 10 ఇంటూ 0.6666. సో 10 ఇంటూ ఎక్స్ అంటే 10x. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు బై ప్లేస్ వాల్యూస్ ఉంటే పాయింట్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది అని చెప్పి, ఇంటూ ప్లేస్ వాల్యూస్, ఇంటూ ఉండి ప్లేస్ వాల్యూస్ కానీ ఉంటే పాయింట్ రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. సో 1 డిజిట్ ఉంది కాబట్టి 1 డిజిట్ మూవ్ అయ్యి ఇక్కడ ఉండే పాయింట్ ఇక్కడికి వచ్చి 6.666 వస్తుంది. ఓకేనా? ఇక్కడ కూడా మనకి డిటోస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఇది ఈక్వేషన్ 1 అవుతుంది, ఇది ఈక్వేషన్ 2 అవుతుంది కదా. ఈ ఈక్వేషన్ 1లో పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 4 డిజిట్స్ ఉండే విధంగా రాసుకోవాలి. సో 3 డిజిట్స్ ఉంది, ఇంకోటి కూడా 6 కదా. సో 6 ఈక్వల్గా ఉంటుంది, ఎందుకంటే సబ్ట్రాక్షన్కి ఈక్వల్గా ఉంటుంది. నౌ ఇప్పుడు ఏం చేయాలి అంటే 2 మైనస్ 1. 2 ఏంటి? 10x ఈజ్ ఈక్వల్ టు 6.6666 మైనస్ 1 ఏంటి? ఇది x ఈజ్ ఈక్వల్ టు 0.666. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, 6 మైనస్ 6 0 ఈజీగా వచ్చేసింది. అందువల్ల అసలు ఇక్కడ నెంబర్ లేకుండా ఉంటే ఎట్లా చేస్తాము? 0 పెట్టుకొని చేస్తాం. అప్పుడు బారోయింగ్ అవంతా వస్తాయి, కన్ఫ్యూజ్ అయిపోతారు, ఆన్సర్ కూడా సరిగ్గా రాదు, పెద్దదిగా వచ్చేస్తుంది. సో ఇలా ఈక్వల్ చేసుకుంటాం. సో ఏమన్నీ జీరోసే వస్తాయి పాయింట్. సో ఈ 6 మైనస్ 0 అంటే 6, 9x. సో 9x ఈజ్ ఈక్వల్ టు 6. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6, ఇది మల్టిపుల్, ఈ పక్కకు పోతే డివిజన్. సో ఈ రెండు సేమ్ టేబుల్లో ఉంది. ఏ టేబుల్లో? 3 టేబుల్లో. సో క్యాన్సిల్. 3 2s are 3 3s are. Therefore x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2/3. ఇది ఆన్సర్. ఓకేనా? సో నాకు ప్లేస్ ఉంది కాబట్టి సెకండ్ కూడా వేసేస్తాను. ఓకేనా? సెకండ్ నెంబర్ కూడా వేసేస్తాను. అయితే నాకు ఐడియా ఉంది అది ఏం నెంబర్ అనేది మైండ్లో, కాబట్టి ఇబ్బంది లేదు. అదేమంటే 0.47, 7కి మాత్రమే బార్ ఉంటుంది. ఓకేనా? 7కి మాత్రమే బార్ అంటే ఏమని అర్థము? 7 ఒకటే రిపీట్ అవుతా ఉంది. 7 ఒకటే రిపీట్ అవుతా ఉంది కాబట్టి మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? 10. ఓకేనా? సరే చూడండి, ఇక్కడే చెప్పేస్తాను, నాకు ప్లేస్ వచ్చింది అందువల్ల చెప్తాను. సో లెట్, ఇదే స్టెప్పులు, లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.47 బార్. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 0.47. 7 ఒకటే రిపీట్, పాయింట్ తర్వాత మినిమం 4 6 డిజిట్స్ ఉంటే చాలు. సో 1 నెంబరే రిపీట్ కాబట్టి 4 డిజిట్స్ చాలు. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ మల్టిప్లయింగ్ విత్ 10. ఎందుకు? 1 డిజిట్ రిపీట్ అవుతుంది, ఓన్లీ 1 డిజిట్. multiplying on both sides with 10. అప్పుడు ఏమవుద్ది? 10 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 0.4777 అండ్ సో ఇది వచ్చి 10x, ఇది 10. సో 0.1 సైడ్ మూవ్ అయ్యి 4.777. ఇక్కడ 4 డిజిట్స్ కదా రాసుకున్నాం, ఇక్కడ కూడా 4 డిజిట్స్ అంటే ఇంకొకటి ఏమొస్తుంది? ఖచ్చితంగా 7 వస్తుంది. ఇది ఈక్వేషన్. సో నౌ ఏం చేయాలి? 2 మైనస్ 1. చూడండి, 10x ఈజ్ ఈక్వల్ టు 4.7777 అండ్ సో ఆన్ మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 0.4777 అండ్ సో ఏమవుద్ది? చూడండి, 4 0 0 0, 7 మైనస్ 4 అంటే 3.49x. సో 9x ఈజ్ ఈక్వల్ టు 4.3, x ఈజ్ ఈక్వల్ టు
4.3/9. సో దీన్ని ఇలాగే పెట్టేయచ్చు, లేదా డెసిమల్ కూడా ఉండకూడదు అనుకుంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంది, 1 డిజిట్, కాబట్టి 10/10 రాసుకుంటాం. సో ఏమవుతుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పాయింట్ మల్టిప్లికేషన్ కదా, పాయింట్ ఒకటి రైట్ సైడ్ మూవ్ అయ్యి 43 అయిపోతుంది. 43/9 10s 90. ఇది ఆన్సర్. చూడండి, సింపుల్. 2 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి ఇక్కడే. ఓకేనా, నీట్గా రాసుకోండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. సో ఏమిచ్చాడు, 0.001 బార్. బార్ ఎన్ని డిజిట్స్కి ఉంది, 3 డిజిట్స్కి ఉంది. సో 3 డిజిట్స్ అంటే 3 zeros ఉండే నెంబర్ కావాలి, అదేంటి 1000. ఓకేనా, సరే ఇక్కడ చూడండి ఏం చేస్తాం. ఫస్ట్ స్టెప్ మాద్దు, లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.001 బార్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.001 చాలు, ఇంకా ఎక్కువ సార్లు వద్దు. మినిమం పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉండాలి, కానీ ఒక్కొక్కసారి 6 వస్తాయి, ఇబ్బంది లేదు. 6, 8 అంటే ఈవెన్ ప్లేసెస్ వస్తూ ఉంటాయి. మీరు దానికి తగ్గట్టు రెడీ చేసుకుంటే చాలు. ఒకవేళ ఏదన్నా డిఫరెంట్గా వచ్చిందంటే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, మీకు ఆ భయం వద్దు. సరే ఇప్పుడు ఏం చేద్దాం, మల్టిప్లయింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ 1000. ఎందుకో, బార్ అనేది 3 డిజిట్స్కి ఉంది, అందుకే ఫస్ట్లోనే చెప్పా మీకు 1000 అని. సో మల్టిప్లై చేస్తే 1000 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ 0.001 అండ్ సో 1000x అంటే 1000x వస్తుంది. ఇక్కడ బాగా చూడండి, 3 డిజిట్స్. సో పాయింట్ తర్వాత 3 డిజిట్స్ మూవ్ అవుతుంది, అంటే ఇక్కడికి వస్తుంది 1 తర్వాత. అంటే ఏమవుతుంది, ఈ జీరోస్ అంతా వెళ్ళి 1.001 మిగులుతుంది. అయితే ఇక్కడ చూడండి, పాయింట్ తర్వాత 6 డిజిట్స్ ఉంది, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3 డిజిట్స్ ఈక్వల్ కావాలి, కాబట్టి ఇంకో 3 డిజిట్స్ అంటే 001 వస్తుంది. ఓకేనా, ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. నౌ 2 - 1 అంటే 1000x is equal to 1.001 and so on. Next x is equal to 0.001 and so on. So 1 - 1 0 0 0 0 అన్ని జీరోలే. సో 1 - 0 1. ఈ పక్క 999x. సో 999x is equal to 1 అంటే x is equal to 1/999. మీరు కావాలంటే దీని ఈజ్ ఈక్వల్ టు కింద స్టెప్ పూర్తిగా రాస్తామంటే therefore 0.001 బార్ ఈజ్ ఈక్వల్ టు 1/999. ఇలా రాసిన ఇబ్బందిలా, ఇలా ఇంతకుముందు రాయలేదు. సో ఇది కూడా రాస్తే బెటర్. ఓకేనా, నేను నార్మల్గా ఎక్స్ వాల్యూ వరకు కనుక్కొని ఆపేయడం అలవాటు అయిపోయింది, అందువల్ల ఎక్స్ వరకు కనుక్కొని ఆపేసిన. బట్ ఇది రాస్తే కొంచెం బాగుంటుంది. ఈ 1/999 దేని వాల్యూ, దీని వాల్యూ. సో ఇంతకు ముందుది కూడా రాస్తే బెటర్. సో ఫస్ట్ది వచ్చి నాకు, సెకండ్ది వచ్చి 0.47 బార్ ఉంటే ఫస్ట్ది వచ్చి 0.6 బార్. ఓకేనా, అది బెటర్ అనమాట రాస్తే. ఓకే, సరే ఇది నోట్ చేసుకోండి. ఈ వీడియోకి ఈ ప్రాబ్లం వరకు చాలు, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోదు. మీ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అంతా నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేసేస్తాం. ఓకే, నీట్గా నోట్ చేసుకోండి. సో చూశారు కదా, ఇదే విధంగా మన 9th క్లాస్లో ఉండే అన్ని చాప్టర్స్ పైన వీడియోస్ చేయడం జరుగుతుంది. అంటే అన్ని చాప్టర్స్లోని ఎక్సర్సైజెస్ విత్ ఆల్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఆ వీడియోస్ అన్నీ మీకు రావాలంటే ఏం చేయాలి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ 9th క్లాస్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అలాగే ఆల్రెడీ కొన్ని 10th క్లాస్ చాప్టర్స్ కూడా మన ఛానల్లో అవైలబుల్లో ఉంది. అంటే మీకు ఫ్యూచర్లో కూడా మన 10th క్లాస్ వీడియోస్ ఉంటాయి. దాంతోపాటు మీ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉంటే వాళ్ళ కోసం న్యూ టెక్స్ట్ బుక్స్ అయిన 6th, 7th, 8th వీటిపైన కూడా వీడియోస్ చేస్తాను. సో అవి కూడా వస్తాయి. అవి మీకు బ్రదర్స్ సిస్టర్స్ ఉంటే వాళ్ళకు యూస్ అవుతుంది.
మీకు ఈ 9th క్లాసు నెక్స్ట్ 10th క్లాస్ వీడియోస్ కూడా ఉంటాయి, యూస్ అవుతాయి. ఓకేనా? అదేవిధంగా ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన వీడియోస్ అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ వీడియోలోని అన్ని ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమైంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.